సో ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివింగ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్ బ్రేస్లెట్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు. అండ్ ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే, సో ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ తీసుకుంటే క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు. బట్ ఈ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఇది మీ పర్సన్ కాదు, మేబీ సమ్ అదర్ రిలేషన్. మేబీ ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న ఏదో ఒక ఎక్స్ట్రా రిలేషన్ అయ్యి ఉండొచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య ఉన్న థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు. మేబీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా మీకు ఎగెనెస్ట్గా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరో అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ అండ్ యారోగెంట్ పర్సనాలిటీ ఎవరో మీ థర్డ్ పార్టీ. ఈ థర్డ్ పార్టీ మైట్ బి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, లేదా మీ ఫ్యామిలీకి రిలేటెడ్ ఉండొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. 4 of Pentacles. 4 of Pentacles ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అంటే మీ రిలేషన్షిప్కి ఒక సెక్యూరిటీ ఇస్తున్నారు. ఓకే, అండ్ వెల్త్ సెక్యూరిటీ చూసుకుంటున్నారు. ఒక పక్క సేవ్ చేస్తున్నారు మనీ, అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చూసుకుంటున్నారు, సెల్ఫ్ కంట్రోల్ చూసుకుంటున్నారు. ఓకే, సాలిడ్ ఫౌండేషన్స్ కూడా వేసుకుంటున్నారు. అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని 100% డిసైడ్ అయిపోయారు. ఎప్పుడో సడన్గా ఇచ్చేస్తారు. సడన్గా ఎప్పుడో మీ దగ్గరికి రావడం, మీ దగ్గరికి సడన్గా కమిట్మెంట్ ఇవ్వడం, సడన్గా ఇంట్లో మ్యారేజ్ కాని వాళ్ళైతే ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించడం, అలాంటివన్నీ కూడా సడన్గా జరిగిపోతాయి. మీరు అసలు ఊహించరు అనమాట. త్రీ ఆఫ్ కాయిన్స్ ఏంటంటే టీం వర్క్ కోరుకుంటున్నారు. టీం వర్క్, కొలాబరేషన్ ఇవన్నీ మీతో కలిసి చేయాలి అని చూస్తున్నారు మీ పర్సన్. మిమ్మల్ని ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ డైలీ నైట్ టైం ఫ్రీ అవుతారు. ఇక్కడ ఈ రీడింగ్ చూసే వాళ్ళ విషయం చెప్తున్నాను. మీ పర్సన్ డైలీ నైట్ టైం ఫ్రీ అవుతారు. ఫ్రీ అవ్వగానే రెస్ట్ తీసుకునే టైంలో మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, వెదర్ ఇట్ ఈజ్ కమిటెడ్ రిలేషన్ ఆర్ జస్ట్ క్యాజువల్ రిలేషన్, మీకోసమే ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మార్నింగ్ లేవగానే మీకు విష్ చేయటం అండ్ వెంటనే సోషల్ మీడియా స్పైయింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు స్పై చేస్తున్నారు మీ అకౌంట్స్ అంటే మీరేమన్నా కొంచెం ఈ సెపరేషన్లో మీరు ఏమైనా కొంచెం ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తారేమో, ఎవరితో ఉన్న రిలేషన్ ఉందేమో అని అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని. అసలు మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది తెలియాలి మీ పర్సన్కి అని. ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది మనకి. లీడర్స్ ఇద్దరికిద్దరు. ఓకే, ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మేషరాశి. క్వీన్ ఆఫ్ వాండ్స్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ సింహరాశి, కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో ఒక బిజినెస్ ఓనర్ అయి ఉండొచ్చు, లేదా బిజినెస్ ఓనర్ అవ్వడానికి ఫౌండేషన్ వేస్తూ ఉండొచ్చు మీ పర్సన్. సో అలాంటి ఎనర్జీస్ ఏదో కనిపిస్తున్నాయి. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు తను బిజినెస్ చేయడానికి అండ్ తన లైఫ్ని మళ్ళీ స్టెబిలిటీలోకి తీసుకురావడానికి. ఓకే, సి అగైన్ మనకి చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ గుడ్ లక్ కార్డ్స్ వచ్చినాయి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, బ్రాండ్ న్యూ సైకిల్ బిగిన్ అవ్వబోతుంది మీకు అండ్ మీ పర్సన్కి. ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. అగైన్ మేష, సింహ, ధనుసు రాశులు. ఓకే, ఇది కూడా మీరు అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశారు ఇప్పటి వరకు. బట్ ఇప్పుడైతే చాలా హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు. టర్నింగ్ పాయింట్ అనమాట మీ లైఫ్లో. ఇప్పుడు
కర్మ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో అది ఒకటి కంప్లీట్ అయింది, ఇంకొకటి ఓపెన్ అవుతుంది, బిగిన్ అవుతుంది. బ్రాండ్ న్యూ సైకిల్ అయితే చూడబోతున్నారు. అసలు మీ లైఫ్ అంటే మీకు చాలా ఇష్టం అనే స్టేజ్కి వచ్చేస్తారు మీరు. ఇప్పుడు మీరు ఎంత బిజీ ఉన్నా, మీరు ఎంత అబండెంట్ పర్సన్ అయినా, మీకు అన్నీ ఉన్నా, మీ లైఫ్ మీద మీకు ఇంట్రెస్ట్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు, హ్యాపీనెస్ అయితే అసలే లేదు మీకు ప్రజెంట్. బట్ ఇన్ ఫ్యూచర్ అలా ఉండదు. విదిన్ 3 months ఫ్రమ్ టుడే మీ లైఫ్ చాలా చేంజ్ అవ్వబోతుంది. కార్డ్స్ స్లిప్ అయిపోతున్నాయి ఇవాళ. ఓహో, ఈ కార్డ్ చూపించడానికి 2 of Cups, సోల్మేట్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, మ్యారేజ్ కార్డ్, ప్రపోజల్ తీసుకుని వస్తారు మీ పర్సన్. ఆల్రెడీ కొంతమందికి ప్రపోజ్ చేశారంట. నాకు వాట్సాప్లో మెసేజెస్ వస్తున్నాయి, రీయూనియన్ అయింది అని, మా హస్బెండ్ వచ్చారనో, లేకపోతే మా పర్సన్ మళ్ళీ నన్ను మీట్ అయ్యారనో, ఇలా డైలీ ఫీడ్బ్యాక్ వస్తుంది, పాజిటివ్ ఫీడ్బ్యాక్. సో ఇలాంటివి త్వరలో జరగబోతున్నాయి. నెక్స్ట్ మంత్ అయితే ఇంకా చాలామందికి రీయూనియన్స్ జరుగుతాయి. ఓకే, సో ఇది ఒక ఏమంటారు 2 of Cups ఎనర్జీ, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి. 2 of Cups, పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్, డీప్ లవ్, మ్యారేజ్, అవన్నీ వస్తాయి దాంట్లోకి. అండ్ బిహైండ్ ద డెక్, ఓకే, కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఈ 2 ఎనర్జీస్. ఓకే, 2 of Cups, మ్యారేజ్ కార్డ్, అండ్ హైరోఫెంట్ కార్డ్, వృషభ రాశి, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కార్డ్. ఓకే, సో నేను చెప్పిన 2 పాయింట్స్ కూడా చాలా క్లారిఫై అయ్యాయి. సో ఇప్పుడు మీ ఎనర్జీస్ ఏంటి, అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అది చూద్దాం. ఫైనాన్షియల్ ఆపర్చునిటీ అండ్ న్యూ కెరీర్ ఏదో రాబోతుంది మీ లైఫ్లో. న్యూ వెంచర్, న్యూ ప్రాస్పారిటీ, అబండెన్స్ రాబోతుంది. మీరు పిలిచినా పిలవకపోయినా మీకు అబండెన్స్ వచ్చేస్తుంది మీ దగ్గరికి. ఎందుకంటే మీరంత పాజిటివ్ పర్సన్ మీరు. సో అందుకే మీ పర్సన్ కూడా మీ వైపే వచ్చేస్తున్నారు విత్ కమిట్మెంట్. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా కొన్ని రోజులు రాలేదు, బట్ ఇప్పుడు మీరు ఆ విషయం ఆలోచించకపోయినా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తున్నారు. ఇది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ. వృషభ, కన్య అండ్ మకర రాశులు. అగైన్ ఫ్యామిలీ కార్డ్, మ్యారేజ్ కార్డ్, ఫ్రీడమ్, డొమెస్టిక్ హ్యాపీనెస్. ఓకే, రీయూనియన్ కార్డ్, 4 of Wands, 11 కార్డ్స్. ఇది కూడా అగైన్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి. హై ప్రీస్టెస్ ఎనర్జీలోనే ఉన్నారు మీరు. ఇంకా మీ ఎనర్జీస్ అయితే మారలేదు, ఇంకా హై ప్రీస్టెస్ ఎనర్జీలోనే ఉన్నారు. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో అదైతే జరగబోతుంది. ఇదైతే 100% ట్రూ. అండ్ ఇది హై ప్రీస్టెస్ ఎనర్జీ, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ, హైలీ నాలెడ్జబుల్ పర్సన్ మీరు, అబండెంట్, ఇండిపెండెంట్, నర్చరింగ్, కేరింగ్ పర్సన్ మీరు, వెరీ హెల్ప్ఫుల్ అనమాట. మీరు అందరికీ హెల్ప్ చేసే మెంటాలిటీ మీది. సో అగైన్ ఫైర్ ఎనర్జీ, సాజిటేరియస్. ఇది ధనుష్ రాశికి చెందిన కార్డ్. సో ఇది ఏంటంటే నైట్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ మనకి ప్యాషనేట్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది, ఫియర్లెస్నెస్ కూడా కనిపిస్తుంది. అంటే మీకైతే ఎలాగో ఫియర్స్ అనేవి ఉండవు. మీరు హై ప్రీస్టెస్ ఎనర్జీ, హీలింగ్ పర్సన్ మీరు. మీ దగ్గరికి ఎవరు వచ్చినా హీల్ అయిపోతుంటారు. మీ చుట్టూ కూర్చున్న వాళ్ళు కూడా చాలా సెక్యూర్ ఫీల్ అవుతారు. ఏంటో అది తెలీదు. సో మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నంతసేపు కూడా తాను చాలా సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ఎక్కువ టైం మీతో స్పెండ్ చేయాలని చూస్తారు. బట్ మీ పర్సన్ చాలా బిజీ పర్సన్, సో అది కుదరట్లేదు మీ పర్సన్కి. సో ఎనీహౌ మీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, అసలు లైఫ్ అంతా మీతోనే స్పెండ్ చేయాలని అయితే ప్లాన్ చేసుకుంటున్నారు మీ పర్సన్. చాలా పాజిటివ్ ఎనర్జీ, మీ పాజిటివ్ ఆరా అంటారు కదా, ఆరా అది చాలా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ ఉంటుంది మీకు. సో అందుకే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు. ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ దగ్గరికి కూడా రావు. అంటే రిగార్డింగ్ ఫైనాన్స్, రిగార్డింగ్ హెల్త్, ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా ఎక్కువ కాలం ఉండవు, వెంటనే వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ.
ఓకే, టెంపరెన్స్ కార్డ్ అంటే ఇక్కడ ఇది కూడా అగైన్ ఫైర్ ఎనర్జీ, ధనుష్ రాశి, బ్యాలెన్స్, హార్మనీ అండ్ ఫైండింగ్ మీనింగ్ అనమాట. మీరు చాలా పేషెన్స్తో ఉండాలి. రిలేషన్షిప్ ఎలాంటిదంటే మీ ఇద్దరిది ఇది స్లోగా మూవ్ అవుతుంది, మూవ్మెంట్ కాస్త స్లోగా ఉంటుంది, బట్ చాలా స్ట్రాంగ్ బాండింగ్ మీది అండ్ మీ పర్సన్ది. మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ చాలా పవర్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే మీరిద్దరూ కలిసిన తర్వాత మీరు చాలా మిరకల్స్ అయితే చేస్తారు. ఓకే, డెవలప్మెంట్ చూస్తారు విత్ ఇన్ షార్ట్ పీరియడ్. అండ్ ఇద్దరికి కూడా డెవలప్మెంట్ కనిపిస్తుంది ఇండివిజువల్గా. అండ్ ఇద్దరు కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆ బిజినెస్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. వెంటనే మీకు పబ్లిక్ రికగ్నిషన్ వస్తుంది. అండ్ ప్రాఫిట్స్ కూడా చాలా మీరు ఊహించిన దానికంటే ఒక 10 రెట్లు ఎక్కువే వస్తాయి ప్రాఫిట్స్ కూడా, మీరు ఒకవేళ ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తే. జగ్లింగ్ బిట్వీన్ 2 థింగ్స్, స్ట్రాంగ్ క్యాప్రికాన్ ఎనర్జీ, మకర రాశి. సో ఇక్కడ దేనికోసం జగిల్ అవుతున్నారు, ఏ విషయాల మధ్య జగిల్ అవుతున్నారు, ఇది క్లారిఫై చేద్దాం. సో నెక్స్ట్ కార్డ్ ఏంటో చూద్దాం. వరల్డ్ కార్డ్. ఇక్కడ మనకి స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ కనిపిస్తుంది. వరల్డ్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ ట్రావెలింగ్ కనిపిస్తుంది. మీరు కానీ మీ పర్సన్ కానీ ట్రావెల్ చేయొచ్చు, లేదా మీరు ఇద్దరు కలిసిన తర్వాత ఇద్దరు కలిసి ట్రావెల్ చేయాలి అని ప్లాన్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ మీ లైఫ్ని మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. నేను చెప్పాను కదా, రీయూనియన్ తర్వాత అసలు మీ లైఫ్ అంటే మీకు చాలా ఇష్టం అని చెప్తారనమాట అందరికీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది లైఫ్ ఇప్పుడు అని అనిపిస్తుంది మీకు. సో ఇక్కడ చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళలో సివిల్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, అండ్ ఇంటర్నెట్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే, అండ్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది రాబోతుంది విదిన్ నెక్స్ట్ 25 డేస్. నెక్స్ట్ 25 డేస్ మీకు చాలా అనుకోని విధంగా మీ దగ్గరికి మనీ వస్తూనే ఉంటుంది. ఓకే, మీరు ఊహించరు ఇంత మనీ మీ దగ్గరికి వస్తుందని, అలా వస్తుంది. అది కొంతమందికి తులారాశి అండ్ కుంభరాశి వీళ్ళకైతే 2-3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. ఓకే, 2-3 రకాలుగా సంపాదిస్తూ ఉంటారు బిజినెస్ ద్వారా. ఓకే, అండ్ సో ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ మంత్లో కూడా మీకు రీయూనియన్ కమ్యూనికేషన్ ఎవరైతే లేదో వాళ్ళకి కూడా అవన్నీ స్టార్ట్ అవుతాయి. అండ్ కమిట్మెంట్ ఇస్తారు. చాలా హ్యాపీగా అయితే మీరు ఈ దసరా ఫెస్టివల్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు చాలామంది. ఇప్పుడు ఎవరైతే చాలా డిప్రెషన్లో ఉన్నారో ఈ దసరా ఫెస్టివల్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట విత్ యువర్ పర్సన్. మ్యారీడ్ అవనివ్వండి, అన్మ్యారీడ్ అవనివ్వండి, ఎవరైనా అయి ఉండొచ్చు, మీ పర్సన్తో మీరు ఎంజాయ్ చేస్తారు ఈ ఫెస్టివల్ టైంలో. నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ October 3rd. ఇప్పుడే చెప్పాను, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ వచ్చింది. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, మీనరాశి. మీ విష్ అంతా కూడా ఏదైతే విష్ చేస్తున్నారో అది నిజం అవుతుంది. ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది. సాటిస్ఫాక్షన్ అనేది చూస్తారు మీ లైఫ్లో. లగ్జరీ చూస్తారు, లగ్జరీ లైఫ్ అయితే చూస్తారు. ఓకే, సో ఒక కార్డ్ మనం క్లారిఫై చేద్దాం ఇక్కడ. మీ పర్సన్ అసలు 2 థింగ్స్ మధ్య జగిల్ అవుతున్నారు. అవి ఏంటో చూద్దాం. 2 థింగ్స్ మధ్య జగిల్ అవుతున్నారు. సో వై ఈజ్ 2 of coins హియర్? వై ఈజ్ 2 of coins హియర్ అంటే నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే, మీకు ఎలా ప్రపోజ్ చేయాలా అని జగిల్ అవుతున్నారు. నెక్స్ట్ వన్
ట్రాన్స్ఫర్మేషన్, ఎండింగ్ ఆఫ్ సైకిల్. ఓకే, వన్ రిలేషన్ వదిలేసుకున్నారు. ఓకే, సో దిస్ ఇస్ థర్డ్ పార్టీ రిలేషన్. స్కార్పియో, వృశ్చిక రాశి, మీన రాశి. ఓకే, సో ఇది థర్డ్ పార్టీ అండ్ ఇది మీరు మీ మీ దగ్గరికి రావాలన్న ప్రపోజల్తో మీ దగ్గరికి రావాలని జగల్ అవుతున్నారు అండ్ రొమాంటిక్ ఐడియాస్తో వస్తున్నారు మీ దగ్గరికి. బట్ ఇదేమో థర్డ్ పార్టీ రాంగ్ చాయిస్ చేసుకున్నందుకు ఆ చాయిస్ వదిలేసి తన లైఫ్ని ఒక కొత్త ట్రాక్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రాబోతున్నాయి. డెత్, రీబర్త్, ఈ టూ థింగ్స్ మధ్య జగల్ అవుతున్నారు మీ పర్సన్. ఆ పర్సన్ని వదిలేశారు. సో వదిలేసిన తర్వాత ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని అది ఆలోచిస్తున్నారు. బట్ మీ వైపు రావాలని అయితే 100% డిసైడ్ అయ్యారు. రైట్, కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అండ్ మీరు బిహైండ్ ద డెక్. ఈ కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఏంటంటే ఒక మెంటల్ క్లారిటీ అయితే ఇస్తారు మీ పర్సన్ రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. ఇటు మీకు ఇస్తారు, మీ పర్సన్కి మీ థర్డ్ పార్టీకి ఇస్తారు, ఇటు మీకు ఇస్తారు. అండ్ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు. అండ్ డీప్ కాన్వర్సేషన్ అయితే జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. సో దాంట్లో అన్ని విషయాలు చెప్తారనమాట. తను అనుకుంటున్నది ఏంటి, తను మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా చెప్తారు. ఓకే ఓకే, సో నెక్స్ట్ అసలు నెక్స్ట్ మంత్ ఎలా ఉండబోతుంది మీకు అనేది చూద్దాం మీ ఇద్దరికి. ఇక్కడ ఈ కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీలో ఇటు మీరు అండ్ మీ పర్సన్ కూడా ఉన్నారు. ఎందుకంటే అది ఇద్దరు ఎనర్జీస్ చూపిస్తుంది. స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి చూపిస్తుంది. అది కుంభరాశి ఎనర్జీ. అగైన్ ద వరల్డ్ కార్డ్, డబుల్ కన్ఫర్మేషన్, బిగినింగ్ ఆఫ్ న్యూ సైకిల్, సెలబ్రేటింగ్ లైఫ్. ఓకే, ట్రావెలింగ్, డబుల్ కన్ఫర్మేషన్ వస్తుంది మనకి. అగైన్ కింగ్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ కూడా మనకి కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో మీ పర్సన్కి లెఫ్ట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ నెక్ టాటూ ఉండొచ్చు. 8 ఆఫ్ పెంటికల్స్, మీరు పెట్టిన ఎఫర్ట్స్కి మంచి రిజల్ట్ అయితే రాబోతుంది. ఇంకా అయినా కూడా ఇంకా స్ట్రాంగ్ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు మీరు. డైలీ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీరు. సో ఇది ఒక ఫైర్కి రిలేటెడ్ కన్వర్సేషన్. ఫైర్ ఎనర్జీ అంటే చాలా లస్ట్ఫుల్ ఎనర్జీస్తో కూడా వస్తున్నారు మీ పర్సన్. చాలా లస్ట్ అయితే కనబడుతుంది అక్కడ. బట్ ప్రజెంట్ మీరిద్దరూ ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. 3 ఆఫ్ సోర్డ్స్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అటు మీరు అండ్ మీ పర్సన్ కూడా. లాంగ్ టర్మ్ కమిట్మెంట్, హైరోఫెంట్ కార్డ్. అగైన్ 2 ఆఫ్ కప్స్, డబుల్ క్లారిఫికేషన్. ఓకే, మీది పాస్ట్ లైఫ్, సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్ అండ్ డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫ్యామినిన్. ఓకే, సో ఇవన్నీ మీవే టైటిల్స్. ఓకే, ద మూన్ కార్డ్. ఇలా మీ మెమరీస్లో మునిగిపోతున్నారు మీ పర్సన్ నైట్ టైం అయ్యేసరికి. సో ఇక్కడ నైట్ కూడా రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఇప్పుడు తన లైఫ్ రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది. ఓకే, చాలా ప్రాబ్లమ్స్లో అయితే ఉన్నారు మీ పర్సన్. మీరు కలిస్తే కానీ మీ పర్సన్ ఒక స్టెబిలిటీ అనేది రాదు. ఏమంటారు, ఇంకా ఆ లైఫ్కి కూడా ఒక మీనింగ్ అనేది ఉండదు మీరు లేకపోతే. మీ పర్సన్ లైఫ్లో ఏదో అలా లైఫ్ స్పెండ్ చేసేస్తారు అంతే. డే బై డే ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కవర్ చేసుకోవడానికి అండ్ వాటిని ఫేస్ చేయడానికి ఎడిక్షన్స్ అలవాటు చేసుకుంటారు. సో అలా ఉంటుంది. అదే మీరు మీ పర్సన్ లైఫ్లో ఉంటే అలాంటివి ఏమి రావు. అది మీ పర్సన్కి తెలుసు అండ్ మీకు కూడా తెలుసు. సో మీ పర్సన్ ఈ మధ్య అనుకుంటున్నారు అసలు మీ కనెక్షన్ చాలా రేర్ కనెక్షన్. ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితేనే ఇలా బిహేవ్ చేస్తారు. లేకపోతే
మీరు మిమ్మల్ని అంత బాధ పెట్టిన తర్వాత కూడా మీరు ఇంకా మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారని అంటే అది ఎవరు చేయరు ఈ రోజుల్లో. ఓకే, సో అవన్నీ ఆ థాట్స్ అన్నీ మీ పర్సన్కి వస్తున్నాయి. పేజ్ ఆఫ్ సోర్ట్స్ కమ్యూనికేషన్ వస్తుంది మీ దగ్గర, మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ 7 ఆఫ్ వాండ్స్, ఇలా బౌండరీస్ పెట్టుకుని కూర్చున్నారు. ఈగో అయి ఉండొచ్చు లేదా ఇంకేదైనా అయి ఉండొచ్చు. బౌండరీస్ ఉన్నాయి మీకు మీ పర్సన్కి కూడా. అండ్ కండిషన్స్ మీకు మీరే పెట్టుకుంటున్నారు. కాల్ చేయాలా వద్దా, చేస్తే ఏమనుకుంటారో, మీరు కాల్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారో, మీరు వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ కానీ మీరు వర్క్ చేస్తున్న ఆఫీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారో, ఇవన్నీ బౌండరీస్ ఇలా పెట్టుకొని కూర్చున్నారు. సో అందుకే ఈ రిలేషన్షిప్ ముందుకెళ్ళట్లేదు. బట్ ఎనీహౌ ఇది కూడా ఒక రకంగా మంచిది, ఎందుకంటే మీరు ఇలా ప్రొటెక్షన్ బబుల్లో ఉన్నారు. ఈ ప్రొటెక్షన్ బబుల్లో ఉన్నంత వరకు మీకు ఏ ప్రాబ్లం రాదు. అంటే అంటాం కదా మనం, మీరు మీ లిమిట్స్లో ఉన్నంత వరకు ఏ ప్రాబ్లమ్స్ రావు ఎవరికైనా కూడా. సో యూనివర్స్ని చేయనివ్వండి ఆ పని ఏదో. ఓకే, నెక్స్ట్ యాక్షన్ యూనివర్స్ తీసుకుంటుంది. యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. 4 ఆఫ్ సోర్డ్స్ హీలింగ్ ఎనర్జీ. 9 ఆఫ్ పెంటికల్స్, మీ ఫైనాన్సెస్ పైన మీరు ఫోకస్ పెట్టారు. మొత్తం మీరు ఫోకస్ పెట్టినా పెట్టకపోయినా మీకు చాలా ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ అయితే రాబోతున్నాయి, ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి నెక్స్ట్ మంత్ అండ్ నెక్స్ట్ వీక్ నుంచే స్టార్ట్ అవుతాయి చాలామందికి. ఓకే, ద స్టార్ కార్డ్. సో కమ్యూనికేషన్, ఒక బ్రైట్ కమ్యూనికేషన్, ఒక బ్రైట్ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు. ఒక స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. సో ఇది 6 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. మీ పర్సన్ ఇలా పాస్ట్ కనెక్షన్స్ అన్నిటినీ వదిలి మీ దగ్గరికి వచ్చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అసలు మీ పర్సన్ చాలా చేంజ్ అయితే అయిపోయారు ఇక్కడ. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మీ పర్సన్ మైండ్ ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేసి మీతో ఉండిపోవాలి లైఫ్ అంతా అన్నంత అలాంటి స్టేజ్కి వచ్చేసారు మీ పర్సన్. ఓకే, ఏంజల్స్ ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నాయి మీ పర్సన్ని. మీది అండ్ మీ పర్సన్ది డ్రీమ్ ఇది. ఫ్యామిలీ, మ్యారేజ్, కిడ్స్, ఇవన్నీ. సో మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు అన్న దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీకు చెప్తారు మీ పర్సన్, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా ఇలా జరిగింది, అసలు ఇలా అన్ని లోన్స్ అండ్ అన్ని ఫైనాన్షియల్ ఏమంటారు దాన్ని, ప్రాబ్లమ్స్ ఎలా వచ్చినాయో మీ పర్సన్కి కూడా తెలీదు. సో అనుకోకుండా తనకి ఆ ప్రాబ్లం వచ్చేసింది. ఎందుకంటే మీ పర్సన్ జనరల్గా మనీ స్పెండ్ చేయడం, మనీ వేస్ట్ చేయడం మీ పర్సన్కి అలవాట్లేదు. బట్ అయినా కూడా మేబీ ఎవరో ఏదో రిలేషన్లో ఉన్నారు మీ పర్సన్, ఆ రిలేషన్ వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. సన్ కార్డ్, మీ ఫ్యూచర్ అయితే ఇంత బ్రైట్గా ఉండబోతుంది. ఓకే, ఆఫ్టర్ రీయూనియన్, ఆఫ్టర్ కమ్యూనికేషన్. ఓకే, సో ద ఎంప్రెస్ కార్డ్, ఇది మీ ఎనర్జీ. నర్చరింగ్, కేరింగ్, హెల్పింగ్ పర్సన్, అబండెంట్, ఇండిపెండెంట్ అండ్ ఒక ఏమంటారు, ఒక బ్యూటిఫుల్ ఎనర్జీ అనమాట అది, ఎంప్రెస్ ఎనర్జీ. 3 ఆఫ్ పెంటికల్స్, అగైన్ టీమ్ వర్క్ కోరుకుంటున్నారు మీ పర్సన్. అండ్ 7 ఆఫ్ పెంటికల్స్. ఈ 7 ఆఫ్ పెంటికల్స్ మనకి ప్రతి రీడింగ్లో వస్తుంది. ఇది గివింగ్ అండ్ టేకింగ్ మనీ, గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్. బట్ ఇక్కడ ఒక కార్డ్ అయితే మనం క్లారిఫై చేయాలి. ఏంటి అని అంటే, ఈ రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది మీ పర్సన్కి. బట్ ఆ రఫ్ ఫేస్ ఇంకా ఎన్ని రోజులు నడుస్తుంది అనేది చూద్దాం. నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ మీ పర్సన్ క్లియర్ అయిపోతారా, లేదా ఆల్రెడీ క్లియర్ అయిపోయారా?
అది చూద్దాం. మీ పర్సన్ లైఫ్ ఇప్పుడు ఎలా నడుస్తుంది? ఓకే, రఫ్ ఫేస్ ఇంకా నడుస్తుంది. 5 ఆఫ్ సోర్డ్స్. సో అది ఎప్పటికీ క్లియర్ అవుతుంది అనేది చూద్దాం. జడ్జ్మెంట్. ఈ జడ్జ్మెంట్ కార్డ్ కూడా మ్యారేజ్ కార్డే నన్ను అడిగితే, ఎందుకంటే ఇది ఫైనల్ జడ్జ్మెంట్ అంటారు, జడ్జ్మెంట్ ఫ్రమ్ యూనివర్స్. ఇది కూడా మ్యారేజ్ కార్డ్. సో ఇంకా ఎన్ని రోజులు మీరు ఇట్లా మీ పర్సన్ ఇలా ప్రాబ్లమ్స్లో ఉంటారు అని అంటే అరౌండ్ 20 days ఉండొచ్చు. ఆఫ్టర్ 20 days మీ లైఫ్ అండ్ మీ పర్సన్ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అవ్వబోతుంది. సో ఈ ఎనర్జీస్లో వస్తారు మీ దగ్గరికి. నైట్ ఆఫ్ కప్స్. మేష, సింహ, ధనుష్ రాశుల వాళ్ళు. నైట్ ఆఫ్ కప్స్ అండ్ జగ్లింగ్ ఎనర్జీ. 2 ఆఫ్ కాయిన్స్, 10 ఆఫ్ సోర్డ్స్, స్కాటర్డ్. మీ పర్సన్ అట్లా అయిపోయారు ప్రాబ్లమ్స్ భరించలేక. ఇది స్ట్రెంగ్త్ కార్డ్. మీ పర్సన్ మీద రివెంజ్ తీర్చుకోవాలని కూడా కొంతమంది చూస్తున్నారు. 9 ఆఫ్ వాండ్స్. ఇలా ఐసోలేషన్లో ఉన్నట్టుగా, లోన్లీగా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అంతమంది చుట్టూ అంతమంది ఉన్నా కూడా మీ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారు. అండ్ 6 ఆఫ్ కాయిన్స్. గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్. గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ కూడా. మేబీ మీరు ఇవ్వచ్చు లేదా మీ పర్సన్ ఇవ్వచ్చు. ఇవన్నీ నాకు తెలిసి ఇక్కడ మీ పర్సన్ మీకు ఒక రింగ్ అయితే ఇస్తారు గిఫ్ట్, అదైతే చెప్పగలను. నైట్ ఆఫ్ వాండ్స్. మీ పర్సన్ ముందు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, మీ ముందు కూడా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. బట్ అయినా కూడా మీరు మీ పర్సనే కావాలనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ బట్ మిమ్మల్ని కాదనుకుని ఒక రాంగ్ చాయిస్ చేసుకుని బాధపడుతూ మళ్ళీ ఆ చాయిస్ని వదిలేసి ఆ డోర్ క్లోజ్ చేసి మీకు డోర్ ఓపెన్ చేశారు. ఓకే, సో కింగ్ ఆఫ్ సోర్డ్స్. సో ఇది మెంటల్ క్లారిటీ. అగైన్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ బిహైండ్ ద డెక్. మెంటల్ క్లారిటీ అయితే రాబోతుంది. మీ పర్సన్ ఒక ట్రూత్ఫుల్ అండ్ డిసిప్లిన్డ్ పర్సన్గా మీ ముందుకు వస్తారు. చాలా హానెస్ట్ రిలేషన్ మెయింటైన్ చేస్తారు మీ ఇద్దరి మధ్య. మీరు అదే అడుగుతారు, మీకు ఏమీ వద్దు, నాకు హానెస్ట్ రిలేషన్ కావాలని అడుగుతారు. ఆ క్లారిటీ కూడా ఇస్తారు. అదైతే 100% ఇవ్వగలను. ఓకే, హానెస్ట్ రిలేషన్షిప్ అయితే 100% నేను ఇవ్వగలను అని చెప్తారు మీకు. ఓకే, ఆఫ్టర్ మీకు కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది విదిన్ ఫ్యూ డేస్. సో అప్పుడైతే మీకు తప్పకుండా ఇవన్నీ మీరు వింటారు మీ పర్సన్ నోట్ నుండి. కొంతమంది ఇక్కడ మీ పర్సన్స్లో వాళ్ళ ఫ్యామిలీని వదిలేయడానికి కూడా వెనకాడట్లేదు. ఫ్యామిలీ అంటే పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్. ఓకే, మీ దగ్గరికి మీతో కలిసి ఉండాలంటే ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే అక్కడ వదిలేసి మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు. అండ్ మీ పర్సన్ ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. మేష, సింహ, ధనుష్ రాశుల వారు అయి ఉండొచ్చు, లేదా తులారాశి, మీనరాశి, వృశ్చిక రాశి వాళ్ళు అయి ఉండొచ్చు. ఓకే, ద ఎంపరర్ కార్డ్. సో ఇక్కడ మనకి ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. ఈ ఎంప్రెస్ కార్డు ఎంపరర్ అండ్ ఎంప్రెస్ కార్డ్స్. సో మీకు అన్నీ ఇక్కడ డబుల్ క్లారిఫికేషన్స్ వస్తున్నాయి. నేను వేరే డెక్ తీసినా కూడా అవే కార్డ్స్ వస్తున్నాయి. 9 ఆఫ్ వాండ్స్. వూండెడ్ పర్సన్. ఓకే, వూండెడ్ వారియర్ అంటారు కదా, అలా ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు. ఆ వూండ్ ఎవరు ఇచ్చిన వూండ్ అంటే థర్డ్ పార్టీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు. పేజ్ ఆఫ్ వాండ్స్. కెరీర్ మీద ఫోకస్ పెట్టారు మీ పర్సన్. తన కెరీర్ ఇంప్రూవ్ చేసుకోవాలి. తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటున్నాను, ఇంకా రిచ్ ఫ్యామిలీ అని అనిపించుకోవాలి, ఒక రిచ్ కిడ్ అనిపించుకోవాలి అని చాలా స్ట్రగుల్ అయితే చేస్తున్నారు. చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు మీ పర్సన్. సో ఇలా స్ట్రగుల్స్ చేస్తున్నారు రిగార్డింగ్ రిలేషన్షిప్. ఇది తనకి ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో ఇలా ఫైట్స్ కూడా జరుగుతున్నాయి, ఫిజికల్ ఫైట్స్. 5 ఆఫ్ వాండ్స్. చీటింగ్. ఈ చీటింగ్ చేసినందుకు ఈ ఫిజికల్ ఫైట్స్ జరుగుతున్నాయి. చీటింగ్ విత్ థర్డ్ పార్టీ.
చీటెడ్ బై థర్డ్ పార్టీ. ఇది డిసీట్ఫుల్ ఎనర్జీ. ఓకే, థెఫ్ట్ ఎనర్జీ. చోరీలు కూడా జరిగి ఉండొచ్చు మీ పర్సన్కి తెలియకుండా. మీ పర్సన్కి తెలియకుండా ఖర్చులు పెట్టుండొచ్చు, లేదా తన క్రెడిట్ కార్డ్స్ తీసుకెళ్ళి మిస్యూజ్ చేస్తుండొచ్చు. అలాంటిది ఏదో జరిగింది. అలాంటివన్నీ చెప్తారు మీ పర్సన్ మీకు మిమ్మల్ని కలిసిన తర్వాత. కింగ్ ఆఫ్ కప్స్, ఎమోషనల్ ఎనర్జీ. ఇది మీ పర్సన్ ఎనర్జీ, చాలా ఎమోషనల్ ఉన్నారు. ఓహో, అగైన్ 2 ఆఫ్ కప్స్. డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామినిన్ ఎనర్జీ మీరు. 3 డెక్స్లో కూడా అదే కార్డ్స్ వచ్చినాయి మనకి. ఓకే, సి 2 ఆఫ్ కప్స్, 3 కార్డ్స్. సో మీకు ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? అంతకంటే క్లారిఫికేషన్ ఏం కావాలి మీ రిలేషన్షిప్కి సంబంధించి? మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మూవింగ్ టు కామా వాటర్స్. మీరు ఇలా ఉన్నారు. మీ ఏంజల్స్ మిమ్మల్ని ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఇలా దూరంగా తీసుకెళ్ళిపోతున్నారు. ప్రాబ్లమ్స్ నుండి సేవ్ చేస్తున్నారు మిమ్మల్ని, ప్రతి ప్రాబ్లం నుండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మీకు 1% కూడా సంబంధం లేదు. అదంతా మీ పర్సన్ రిలేటెడ్, తను క్రియేట్ చేసినదే. అగైన్ హెరోఫెంట్. డబుల్ క్లారిఫికేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్. హెరోఫెంట్. సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మూవింగ్ టు కామా వాటర్స్ అని వచ్చింది. ఓకే, మీ రిలేషన్షిప్ కోసం మీరు స్టాండ్ అవుతారు. అండ్ ఇంకొక కార్డ్ తీద్దాం, మూన్ కార్డ్. మీరు కూడా మీ పర్సన్ మెమరీస్లో మునిగిపోయి ఉంటున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీరున్నారు. ఇది మీ పర్సన్ కార్డ్ అయితే కాదు. మేబీ సమ్ పీపుల్, కొంతమంది లైఫ్లో థర్డ్ పార్టీ కూడా రావచ్చు. ఓకే, సిక్స్ ఆఫ్ కాయిన్స్. గివింగ్ అండ్ టేకింగ్ మనీ, రిసీవింగ్ మనీ. ఓకే, చారియట్. సో ట్రావెలింగ్ కూడా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు కానీ మీ పర్సన్ కానీ లేదా ఇద్దరు కలిసి కానీ ట్రావెల్ చేయొచ్చు. ఎక్కడికైనా ఒక హాలిడే స్పాట్కి వెళ్ళొచ్చు. ఓకే, 8 ఆఫ్ కప్స్. సో మీ పర్సన్ ఇలా వచ్చేస్తున్నారు. తనకున్న రిలేషన్స్ అన్నిటిని వదిలి మీ వైపు వస్తున్నారు. ఇట్లా మూవింగ్ బిహైండ్, లీవింగ్ పాస్ట్ రిలేషన్స్ బిహైండ్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్. సో ఇలా విక్టరీ అయితే చూడబోతున్నారు మీరిద్దరూ కలిసి. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, రాసులన్నీ చెప్పాను నేను. సో లక్కీ నెంబర్ మనకి 6. అండ్ కామెంట్ సెక్షన్లో 222 అని టైప్ చేయండి. 222 టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు ఈ రీడింగ్ రెజొనేట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీడియో. మేబీ వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది. సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. ఓకే, సో 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.